ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ, ఆయన కనికరాన్ని బట్టి, కృపను బట్టి చక్కగా దేవుడు మనల్ని ప్రతిరోజు సజీవంగా ఉంచి చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఆమె అంటే ఇక్కడ మార్తా, మరియా. అలా తమ్ముడు లాజరు చనిపోయినట్టుగా, సోదరుడైన లాజరు చనిపోయినట్టుగా మనకు తెలుసు. అప్పటికే చనిపోయి 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులతో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, పరామర్శించడానికి వచ్చినప్పుడు వెంటనే మరియా అంటది, మార్తా అంటది, ఏమంటదంటే, అయ్యా చనిపోయి 4 రోజులు అయిపోయింది, ఆ సమాధి తెరిస్తే వాసన వస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. తన విశ్వాసాన్ని బట్టి తను అలాగ చెబుతూ ఉంది. కానీ ఇక్కడ మార్తతో యేసయ్య చెబుతున్న మాట ఏంటి అంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు అని మంచి వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజున మార్తతో చెప్పిన మాటే ఈరోజు దేవుడు మనకు కూడా చెప్తూ ఉన్నాడు. మనం నమ్మితే దేవుని మహిమ చూస్తాం. దేవుని మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూడాలి అంటే నమ్మకం అనేది చాలా చాలా ప్రాథమికమైనది, చాలా అవసరమైనది కూడా. ఏమంటే మార్తా అంటుంది, ఏమంటుందంటే, అయ్యా ఆ సమాధి దగ్గరికి వెళ్ళొద్దు, అతను సమాధి తెరిస్తే 4 రోజులు అయిపోయింది అంటే 4 రోజులు మనిషిని పాతిపెట్టి 4 రోజులు అయిపోతే అప్పటికే అన్నీ చీకిపోయి ఉంటాయి కదా. ఏమంటే గోళ్ళు అవి కాకుండా మిగతా భాగాలన్నీ కూడా మట్టిలో కలిసిపోయి ఉంటాయి కదా. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో ఇప్పుడేంటి నువ్వు బాగు చేస్తానంటున్నావు, లేపుతానంటున్నావు, వద్దయ్యా వాసన వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటే మనం చూస్తున్నాం. అందరూ రాయి తీయండి అని యేసు ప్రభు చెప్తూ ఉంటే వద్దయ్యా అని మార్తా అనడం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మార్తా అంటుంది, అయ్యా లేస్తాడు, పునరుత్థానంలో లేస్తాడు, ఇప్పుడు కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ యేసయ్య అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా సరే తిరిగి లేస్తాడు అని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంత సంభాషణ జరిగిన తర్వాత ఆ సమాధి దగ్గర అంటుంది, అయ్యా తీయొద్దు అని చెప్తూ ఉంటే యేసు ప్రభు ఒక్క మాట చెప్తున్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. అంటే దేవుని మహిమ చూడాలి అంటే తప్పకుండా నమ్మకం అనేది కావాలి. ఏమంటే 4 రోజులైనా, చనిపోయి 4 రోజులైనా, 100 రోజులైనా, ఏమంటే యేసయ్యకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి కష్టమైనా సరే లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు మనం నమ్మిన దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు మృత్యుంజయుడు కదా, మరణాన్ని గెలిచిన దేవుడు ఆయన ఒక్కరు మాత్రమే అని ప్రపంచ దేశాలు నమ్ముతూ ఉన్నాయి. ఈ రోజున ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, మీరు నమ్మండి. మీ సమస్యకు 4 రోజులైనా, 40 రోజులైనా, మీ సమస్యకు ఒకవేళ 400 సంవత్సరాలైనా సరే ప్రతి సమస్య నుంచి విడిపించగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు అనే విషయం ఈ రోజున మనకు అర్థమవుతుంది. ఈ రోజున దేవుడు మరొక్కసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులు 430 సంవత్సరాలు ఏమంటే ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోయినప్పుడు ఒక్క రాత్రిలోనే దేవుడు వారికి విడుదలిచ్చినట్లుగా ఈ రోజున మన సమస్యకి ఎంత కాలమైనా, ఒకవేళ ఎన్ని రోజులైనా సరే, ఒకవేళ అది ఎంత చిమిడిపోయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి చీకిపోయినా సరే, దేవుడు లేవనెత్తగలిగిన దేవుడు, ఆ సమస్య నుంచి విడుదల చేయగలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి అంటే నమ్మకం అనేది కావాలి. ఆ రోజు మనం చూస్తాం, అదే అధ్యాయము 11వ అధ్యాయము 42, 43, 44 వచనాలు చదువుతూ ఉన్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని
వారితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పడుకున్న వ్యక్తి లేచి వచ్చినట్లుగా చనిపోయిన లాజరు బయటికి రా అనగానే వెంటనే అతడు ప్రేత వస్త్రములతో ముఖమున రుమాలు కట్టుకున్న వాడే బయటికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అతని కట్లు విప్పి పోనీయండి అని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. మార్తా మరియా ఆ రోజున అక్కడికి వచ్చిన యూదులందరూ కూడా ఎంత సంతోషించి ఉంటారో, ఎంత ఆనందించి ఉంటారో. దేవుడు ఎన్ని అద్భుతాలు, ఎంత సాహస కార్యం దేవుడు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దామా ఇంకొకసారి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం చూడగలిగితే అక్కడ కూడా దేవుడు నమ్మితే ఎలాంటి మహిమ చూస్తామో, నమ్మకపోతే ఏం జరుగుతుందో అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము ఎలీషా దినాలలో ఈ కార్యం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 25వ వచనం చదువుతూ ఉన్నాను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 8 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి అని మనం చదువుతున్నాం. షోమ్రోను దేశము క్షామములో ఉంది అంట, కరువులో ఉంది. ఎంత కరువు అంటే పావురపు రెట్ట 5 రూపాయలంట, గాడిద తల 80 రూపాయలకు అమ్ముతున్నారంట. అంటే ప్రజలు తినకూడని కూడా తినడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు, దానికోసం అరులు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే క్షామము లేక కరువు అంత విస్తారంగా ఉంది. ఇశ్రాయేలు రాజు ఏం చేయాలో తెలియక మేడ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అంతలో ఒక స్త్రీ వచ్చి అంటది, అయ్యా నాకు సహాయం చేయండి, మా బిడ్డను వండేసుకున్నాను నిన్న, మళ్ళీ వాళ్ళ బిడ్డను ఇవ్వనంటే ఇంకొక స్త్రీ అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అతను చాలా బాధపడిపోతాడు. యెహోవా సహాయం చేయనిది నేను అక్కడి నుంచి నీకు సహాయం చేయగలనమ్మా అని చెబుతూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఎలీషా దినాలలో జరిగిన అద్భుతం ఏంటి అంటే అదే గ్రంథము 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా అన్నాడట, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు రూపాయి 1 2 మానికల యవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దాన్ని తినకుందువని అతనితో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత కరువులో షోమ్రోనులో ఎంత కరువు ఉంటే రాజు దగ్గరికి ఎలీషా కబురు పెడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా రాజుగారు మీకు ఈ విషయం తెలియాలి, రేపు ఈ దినానికి సన్నని పిండి అమ్మబడుతుంది, అలాగే యవలు అమ్మబడతాయి, రూపాయి 1 2 మానికల యవలను అమ్మబడతాయి అని చెబితే, రాజు ఎవరి చేతి మీద ఆనుకున్నాడో అంటే రాజు తర్వాత ఒకవేళ అధిపతి ఎవరుంటారో అతను ఏమంటున్నాడంటే ఆకాశం ముందు కిటికీలు తెరిచినా ఇలా జరుగుద్దా అంటున్నాడు. అంటే అతను నమ్మలేకపోతూ ఉన్నాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడా ఏమిటి? ఇవాళేమో 80 రూపాయలకి గాడిద తల కొనుక్కుంటున్నాం, పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. అండ్ ప్రజలు ఇంత వేదనలో బాధలో ఉంటే రేపు సాయంత్రం కల్లా ఇలా జరుగుద్ది, మీకు సన్నని పిండి వచ్చేస్తుంది, ఎవరు అమ్మబడతాయని చెప్తూ ఉన్నారు. దేవుడు ఆకాశం ముందు కిటికీలు తెరిచినా సరే ఇలా జరుగుద్దా అని సంబోధించడం మనం చూస్తూ ఉంటాం అని చెప్పి ఆ ప్రవక్త అయిన ఎలీషా చెప్పిన మాట నమ్మకపోవడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువేమో నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తామంటున్నారు. ఏమండి, నమ్మకపోతే ఇక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే నువ్వు రేపు అలా జరుగుద్ది కానీ దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు కానీ నువ్వు మాత్రం అది చూడడానికి ఉండవు అన్నట్టుగా ఇక్కడ ఎలీషా అధిపతితో చెప్పుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మన సమస్య ఎంత జటిలమైందైనా ఎంత క్లిష్టమైందైనా ఒకవేళ ఈ లోకంలో ఎవ్వరూ చేయలేకపోయినా సరే దేవుడు ఆజ్ఞాపిస్తే ఆకాశంలో కిటికీలు తెరవబడతాయి. దేవుడు ఆజ్ఞాపిస్తే అంటే మనుషులు కూడా కనికరం చూపిస్తారు. దేవుడు ఆజ్ఞాపిస్తే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన కుటుంబాలలో జరుగుతాయి. కానీ ఈ రోజున చాలాసార్లు మనకు
మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి చాలాసార్లు నమ్మలేకపోతూ ఉన్నాం. అందుకనే దేవుని మహిమ చూడలేకపోతూ ఉన్నాం. నువ్వు చూస్తే చాలు దేవుని మహిమ చూస్తావు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అండి? 7వ అధ్యాయము లో 18వ వచనం 19వ వచనం చదువుతున్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. మరియు రూపాయి 1ంటికి 2 మానికల యవలును, రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా, అతడు నీవు కన్నులారా చూస్తావు కానీ దానిని తినకపోదువని ఆ అధిపతితో అనెను. జనుడు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. ఏమండి, నమ్మకపోతే జరిగేది ఇదే. ఏమండి, చూశాడు కానీ అతను అనుభవించలేకపోయాడు. జనుడు ద్వారమందు అతను తొక్కేశానంట. దైవజనుడు ఏ మాట చెప్పాడో ఆ మాట జరిగింది. దైవజనుడు మాట చొప్పున దేవుడు ఆ దైవజనుడు మాటను గౌరవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనుడు నమ్మండి అని మనం చూస్తాం. ప్రవక్తలను నమ్మండి, మీరు కృతార్థులవుతారు. దైవజనుడు నమ్మితే ఏలి అనే ప్రవక్త హన్నాకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు వెళ్ళమ్మా, నీ మనవి వినబడింది అని చెప్పంగానే ఆమె నమ్మి వెళ్ళిపోయింది. నమ్మకమే ఆమె జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సమూయేలుకి ఆమె జన్మనిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఎప్పుడు దేవుని మహిమ మనం చూడగలమంటే, అద్భుతమైన కార్యాలు చూడాలి అంటే, దేవుని మహిమ కలిగిన కార్యాలు చూడాలంటే మనం నమ్మాలి. ఆ పరిస్థితి ఎంత కఠినమైనా, ఎంత జటిలమైన, ఎలాంటి క్లిష్టమైనా సరే, అది అరణ్యమైనా, ఎడారైనా, మరింకేది అయినా, షోమ్రోను పట్టణము ఇంత కరువులో ఉంటే దేవుడు శత్రువుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. దేవుడు చేయగలడు. ఏ శత్రువైతే ఇబ్బంది పడుతున్నాడో, ఏ శత్రువైతే యుద్ధానికి వచ్చాడో అదే శత్రువు వాళ్ళకి ఆహార పదార్థాలను విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా దేవుడు చేశాడు. దేవుడు చేయగలడు. ఏ సమస్య మనల్ని ఇబ్బంది పడుతుందో అదే సమస్య మనకి దారిచ్చేలాగా దేవుడు చేయగలడు. అదే సమస్యను దేవుడు సాక్ష్యంగా మార్చగలడు. ఆ అధిపతి అన్నాడు, ఆకాశమందు కిటికీలు తెరిచినా అలా జరుగుద్దా అన్నాడు. కానీ చూశాడు, కానీ జరిగింది చూశాడు, కానీ అతడు అనుభవించలేకపోయాడు. ఈ రోజున మనం నమ్మాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. నమ్మితే దేవుని మహిమ చూస్తాం. నమ్మకపోతే దేవుని కార్యాలు మనం చూడలేము, అనుభవించలేము. దేవుని మహిమ చూడాలి అంటే ప్రాథమికమైనది, అత్యవసరమైనది నమ్మకం ఒక్కటే. నువ్వు నమ్మితే చాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కాబట్టి నమ్ముదాం. తప్పకుండా దేవుని మహిమ కలిగిన కార్యాలు మన కుటుంబాలలో, మన సంఘాలలో, సమాజంలో మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయనా, ఎంత కృపగలిగిన దేవుడవు నాయనా. కరువులో ఉన్న తండ్రి ఆ షోమ్రోను పట్టణాన్ని కనికరించి తండ్రి అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దైవజనుని మాట చొప్పున తండ్రి వారి జీవితాల్లో అద్భుతాలు చేసినందుకు వందనాలు. వారి కరువు నుంచి వారికి విడుదలిచ్చినందుకు వందనాలు నాయన. దేవా, ఈ రోజున వాక్యం వింటున్న మేము కూడా నమ్మడానికి సహాయం చేయము దేవా. మా చుట్టూ పరిస్థితులు ఎలాగున్నా, జటిలమైన, కఠినమైన తండ్రి, వాటన్నిటి మధ్యలో నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా మాకు సహాయం చేయండి. మార్తతో ఆ రోజు మీరు చెప్పినట్టుగా ఈరోజు మాకు కూడా చెబుతూ ఉన్నారు. 4 దినాలైనా, 4 సంవత్సరాలైనా, 400 సంవత్సరాలైనా సరే నువ్వు చేయగలిగింది తప్పకుండా మా జీవితంలో నువ్వు చేస్తావు. నీ చిత్తంలో మేము నమ్మడానికి మీ కృపా సహాయం మాకు దయచేయము తండ్రి. నీ కృపకు అప్పగించుకుంటూ చెరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. బలహీనంగా ఉంటే మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రయాణాలు, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నాయన. వారి పనులను సఫలం చేయండి నాయన. వారి ఎగ్జామ్స్లో నాయన తోడుగా ఉండండి, ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి. సఫలత మీరు దయచేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ ఆశీర్వాదాలతో నిండారులుగా దీవించుము. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసే నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ.
చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.